దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు ఉన్నటువంటి వచనాలు మనం అందరము మరి మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు మరొక వచనం చదవండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు మనము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. పేజ్ నంబర్ 223 కొత్త నిబంధనలో నుంచి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవునికి సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకోదో అది దేవునికి సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తులోని ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడరు, లోకము వారి మాట వినదు. మనము లాస్ట్ వర్షం అందరం చదువుదాం. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినను, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మయ్యలో భ్రమపరచు ఆత్మయ్యలో తెలుసుకొనిచున్నాం. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించిన గాక. ఆమేన్. యేసు ప్రభు వారి యొక్క శిష్యుడైనటువంటి యోహాను ఆయన ఆ సంఘానికి రాస్తూ, ఆదిమ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తూ, ఆయన చాలా వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఈ యొక్క పత్రికను రాసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పదే ఆయన చిన్నపిల్లలారా అనే మాటను ఆయన ఉపయోగిస్తూ ఉంటాడు. ఈ యొక్క పత్రికలో మనకు 5 అధ్యాయాలు కనిపిస్తాయి. ఈ 5 అధ్యాయాల్లో దేవుణ్ణి 3 విధాలుగా ఆయన చూపిస్తూ ఉంటాడు. మొదటి అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు మనం చూస్తే ఆయన దేవుడు వెలుగై ఉన్నాడు అనేటువంటి మాట మనం చూస్తాం. అలాగే 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు ప్రేమస్వరూపి అని దేవుని చూపిస్తాడు. 5వ అధ్యాయంలో ఆయన ద్వారా మనం జీవం పొందుకున్నాం, ఆయన జీవము అనేటువంటి విషయాన్ని చూపిస్తాడు. ఈ యొక్క పత్రికను ఆయన రాస్తూ 4వ అధ్యాయం వచ్చేసరికి సంఘముతో ఆయన చెప్తాడు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోండి. మీరు ఏదైతే వింటున్నారో అది నిజంగా వారు ప్రకటించేది దేవుని యొక్క వాక్యమేనా కాదా అనేటువంటి విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి అని చెప్తూ, యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే, అది ఇదివరకు లోకంలో ఉంది అనేటువంటి విషయాన్ని వారికి తెలియజేస్తూ ఉంటాడు. అయితే క్రీస్తు విరోధి ఆత్మ అనేది అది లోకంలో అది పనిచేస్తూనే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిని దేవునిగా అది ఒప్పుకోవడానికి అది లోకంలో ఉన్నటువంటి వారిని ఎంత మాత్రం కూడా అది దానికి ప్రోత్సహించింది. కానీ ఈయన దేవుడు కాదు, ఈయన ఒక మంచి ప్రవక్త, లేకపోతే ఈయన ఒక మంచి వ్యక్తి అని వారు ఒప్పుకోవడానికి అది అవకాశం ఇస్తుంది. లేకపోతే ఈయన అసలు దేవుడే కాదు అని ఆయన దూషించడానికి వారిని ప్రోత్సహిస్తుంది. కానీ ఈయన దేవుడు అని ఒప్పుకోవడానికి ఎంత మాత్రం కూడా వారిని ఇది అలౌ చేయదన్నమాట. అయితే సంఘంలో కూడా ఇదే విషయాన్ని చెప్తారు కదా అని మీరు అనవచ్చు. సంఘంలో యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు అని ప్రకటించేవారు అందరూ కూడా అదే ప్రకటిస్తారు. అయితే తేడా ఎక్కడ ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని దయ్యాలు కూడా ఒప్పుకుంటాయి. కానీ ఆయనకు విధేయత చూపించే విషయంలోనే సమస్య అంతా కూడా ఉంది. ఎందుకంటే ఆయనను దేవుడని ఒప్పుకోవడము అది అందరూ చేస్తారు. కానీ ఆయన దేవుడని ఒప్పుకోవడంతో పాటుగా మనం చేయాల్సింది ఏంటంటే ఆయనకు పూర్తిగా విధేయం అయిపోవాలి, ఆయన మాటకు పూర్తిగా మనము లోబడిపోవాలి. అలా చేయడం ద్వారా మనము దేవుని యొక్క ఆత్మను మనం గుర్తించగలుగుతాం. ఆ తర్వాత మనం చూస్తే 4వ వచనం అంటాడు యోహాను గారు, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టుగా మాట్లాడుకొందురు, లోకము వారి మాట వినును అని చెప్తూ చివరి వచనం వచ్చేసరికి అంటాడు, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట
వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైనటువంటి ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క విషయాల గురించి అర్థం చేసుకోవడానికి మరి కొంత సమయము మరి మనము ప్రయత్నం చేద్దాం. సత్య స్వరూపి యొక్క ఆత్మ అనగా దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అనగా ఆయన మనల్ని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి ఆ నేచర్ను మనం తెలుసుకోవడానికి క్రమక్రమంగా ఆ యొక్క ప్రత్యక్షతలోనికి ఆయన మనల్ని నిరంతరము నడిపిస్తూనే ఉంటాడు. దేవుని యొక్క స్వభావము తెలుసుకోవడానికి, దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరి స్వాతంత్ర్యం ఏదైతే ఉందో ఆ యొక్క స్వాతంత్రాన్ని మనము క్రమక్రమంగా అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలో పనిచేస్తూ మనల్ని దినదినము కూడా మరి వాక్యము ద్వారా దేవుని దగ్గరకు మనల్ని చేరుస్తూ ఉంటాడు. వాక్యము ద్వారా దేవునికి మనలో విధేయత కలిగించేటువంటి గుణాన్ని మనలో పుట్టిస్తూ మనల్ని ఇంకా దేవుని యొక్క దగ్గరకు ఆయన మనల్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అయితే భ్రమపరచు ఆత్మ ఏదైతే ఉందో ఈ భ్రమపరచు ఆత్మ ఏం చేస్తుందంటే దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి విషయాల్ని తీసుకుంటూ దేవునికి మనల్ని దూరంగా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని యొక్క సత్యములోనికి మనం వెళ్తాము అని అనుకుంటాము, కానీ వాస్తవానికి మనము దేవుని యొక్క సత్యానికి దగ్గర అవ్వడానికంటే దేవుని యొక్క సత్యానికి మనము చాలా దూరం అయిపోతూ ఉంటాం. దీన్ని గమనించుకోకపోవడం వల్ల మరి సంఘములో మరి అనేకమైనటువంటి మరి తప్పుడు బోధలు, దేవుని యొక్క వాక్యాన్ని గురించినటువంటి మరి ఆ యొక్క వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో అవి మరి సరిగా లేకపోవడం వల్ల మరి ఈ యొక్క ఆత్మ మరి విశ్వాసులను ఇది భ్రమపరుస్తూ దేవుని యొక్క సత్యవాక్యానికి వారిని చాలా దూరంగా తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. బైబిల్ చేతితో పట్టుకుని వాక్యం బోధిస్తున్నటువంటి ప్రతి వారు కూడా సత్యమే చెప్తున్నారు అనేటువంటి భావన మనలో ఉంటే అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇక్కడ నిలబడి వాక్యము చెప్తున్నటువంటిది ఏదైతే ఉందో దానిని వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ వాక్యాన్ని పరీక్షించవలసినటువంటి లేకపోతే పరీక్ష చేయవలసినటువంటి అవసరము ఎంతైనా కూడా ఉంది. బెరయా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు చేసింది అదే. వారికి వాక్యం ప్రకటించింది అపోస్తలుడైనటువంటి పౌలు. కానీ వారు ఏం చేసేవారు? ఆ వాక్యము అలా ఉందా లేదని చెప్పి ప్రతిరోజు కూడా వారు లేఖనాలని పరీక్ష చేస్తూ ఉండేటువంటి వారు అనేటువంటి విషయాన్ని మనము అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ యోహాను చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆయా ఆత్మలు మొదటి వచనం మనం చూస్తే ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఏం చేయాలి? మనము పరీక్షించుకుంటూ ఉండాలి. కాబట్టి అందరూ బైబిల్ నుంచి చెప్తున్నారు అని మనం అనుకోవచ్చు. ఎస్, వాళ్ళు చెప్పింది బైబిల్ నుంచి చెప్తారు, కానీ వారు చెప్పే విధానంలో చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. బైబిల్లో ఉండేటువంటి సత్యాన్ని ఉన్నట్లుగా బోధించడానికి బదులుగా ఆ యొక్క సత్యాన్ని వక్రీకరించి లేకపోతే ఆ యొక్క సత్యాన్ని పూర్తిగా మరి సంఘానికి ఉన్నట్లుగా చెప్పకుండా, విశ్వాసులకి ఉన్నట్లుగా వారు బయలుపరచకుండా ఆ యొక్క సత్యములో మరి దానిని ట్విస్ట్ చేసి చెప్పడము లేకపోతే దాన్ని కొంచెము మార్చి చెప్పడం అనేది మరి నేటి క్రైస్తవ సమాజంలో చాలా విరివిగా జరుగుతుంది. ఇందులో మరి ఉదాహరణకు మనం చూస్తే దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి అభిషేకం మా మీద ఉందని కొంతమంది చెప్తూ ఉంటారు. దేవుడు ఇదిగో ఈ విషయాన్ని కేవలం నాకు మాత్రమే దీన్ని బయలుపరిచాడు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. మరి ఈ దేవుని యొక్క పరిశుద్ధాత్మ కావాలంటే మీరు మా దగ్గరికి వస్తేనే మీరు పొందుకుంటారు, మా దగ్గర మాత్రమే ఇది దొరుకుతుంది అని ఇలాగ చెప్పి మరి సంఘాన్ని మోసగించేటువంటి మరి బోధకులు నేటి సంఘంలో మరి చాలా మంది ఉన్నారు. దీని గురించి యేసు ప్రభు వారు మరి ఒక ఉపమానం చెప్తూ ఆయన ఏమంటారంటే వారిని గురుగులతో పోల్చారు కదా. గోధుమలు, గురుగులు. ఈ యొక్క గోధుమలు, గురుగులు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలంటే అది చాలా కష్టం. ఎందుకంటే రెండు చూడడానికి ఒకేలా ఉంటాయి, ఒకే సైజులో ఉంటాయి, ఒకే టెక్స్చర్లో ఉంటాయి, ఒకే కలర్లో ఉంటాయి. కాబట్టి అవి చూసి గుర్తించడం అంటే చాలా కష్టం అనమాట. ఆ యొక్క మరి గురుగుల్ని గుర్తించడానికి చాలా అనుభవం కావాలి. ఆ అనుభవం ఉంటే తప్ప ఇది గోధుమ గింజ లేకపోతే ఇది గురువుకు సంబంధమైందా అనేది మరి గుర్తించడము చాలా మరి కష్టమవుతుంది. రెండు కూడా మరి ఒకే చోట పెరుగుతాయి సంఘంలోనే. మరి ఇవి రెండు పెరుగుతాయి, గోధుమలు కూడా సంఘంలోనే పెరుగుతాయి, గురుగులు కూడా సంఘంలోనే పెరుగుతాయి. మరి దేవుడికి కూడా ఈ విషయం తెలుసు. గురుగులు తీసేచ్చు కదండి యేసు ప్రభువు అంటారు, వాటిని పెరగనివ్వండి,
చివరి వరకు వాటిని పెరగనివ్వండి. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఏమవుతుంది, గోధుమలన్నీ కూడా కొట్టులోకి వెళ్తే గురుగులన్నీ కూడా మంటల్లో కాలిపోతాయని ఆయన చెప్పారు. కాబట్టి ఇది ఈ కేవలము మన సంఘంలోనే కాదు, బయట మార్కెట్లో కూడా ఇది చాలా జరుగుతుంది. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ కనుక లాంచ్ అయిందంటే ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి నకిలీలు చాలా మార్కెట్లో అవైలబిలిటీలు ఉంటాయి. మీరు కనుక హైదరాబాద్ కోటికి వెళ్ళారనుకోండి, మీకు ఎక్కడ లేని బ్రాండెడ్ షూస్ అన్నీ కూడా ప్లాట్ఫామ్ మీద దొరుకుతాయి. ఆ షూ కనుక ఒరిజినల్ కాస్ట్లో మీరు కొనాలంటే అది ఒక ఏసీ షోరూంలో వాళ్ళు అమ్ముతారు. కానీ అదే బ్రాండ్, అదే షూ మీకు ఏమాత్రం తేడా తెలీదు, కానీ అది ఎక్కడ దొరుకుతుంది, ప్లాట్ఫామ్ మీద దొరుకుతుంది. సో ఇది చాలా మరి సంఘంలోనే కాదు, బయట కూడా చాలా ఇవి జరుగుతుంటాయి. కాబట్టి రెండు కూడా చాలా దగ్గరగా ఉంటాయి, చాలా దగ్గర పోలికలు కలిగి ఉంటాయి. ఇది అది ఒకటే కదా అని అనుకోవచ్చు, కానీ రెండు ఒకటి కాదు, వేరువేరు. కాబట్టి భ్రమపరచు ఆత్మ మరి సత్యస్వరూపమైనటువంటి ఆత్మ, మరి వీటి మధ్య వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. భ్రమపరిచే ఆత్మ ఇది సత్యములాగే మనకు అనిపిస్తుంది, సత్యమే అని మనం అనుకోవచ్చు, కానీ అది మనల్ని చాలా మోసంలోనికి మనల్ని నడిపించేదిగా ఉంటుంది. ఈ మోసాన్ని తప్పించుకోవాలి అంటే మనకి సత్య స్వరూపి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకందరికీ కూడా అవసరం. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము లేకుండా మనము ఈ భ్రమపరిచేటువంటి ఆత్మను మనం ఎంతమాత్రం కూడా తప్పించుకునేటువంటి అవకాశము ఎంతమాత్రం కూడా లేదు. ఎఫ్సి పత్రికలో పౌలు ఇలా చెప్తూ ఉంటాడు, చూడండి. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు కనుక మనం చూసినట్లయితే అక్కడ పౌలు ఇలా చెప్తూ ఉంటాడు, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగ నియమించాడు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురుగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలోనూ ఎదుగుదుము అని పౌలు చెప్తూ ఉంటాడు. కాబట్టి ఏ ఉపదేశం పడితే ఆ ఉపదేశం విని మరి మనము మరి వాళ్ళు చెప్పింది కరెక్టే కదా, ఇలా వెళ్ళిపోతే బాగుంటుందేమో, మనము ఆశీర్వాదాలు పొందేసుకోవచ్చేమో, లేకపోతే ఇలా వెళ్ళిపోతే బాగుంటుందేమో, దేవుడు మనకి ఇవన్నీ మనకు కావాల్సినవన్నీ కూడా ఇచ్చేస్తాడేమో అని అనుకుంటే మనం ఎలా ఉంటామంట, గాలికి కొట్టుకొని పోయినట్టు వారుగా మనం ఉంటాం. కాబట్టి మనము ప్రతి దాన్ని కూడా మనం ఏం చేయాలి, పరీక్షించాలి. మనము ప్రతి విషయంలో కూడా మరి పరీక్ష అనేది మనము చేస్తూ ఉంటాం. ఒక వస్తువు కొనాలంటే మనం ఎంత పరీక్ష చేస్తాం, దాని యొక్క నాణ్యత చూస్తాము, దాన్ని కొనొచ్చా లేదా, దాన్ని కొంటే నాకు లాభమా నష్టమా, ఇది కొంటే ఎంతకాలం నా దగ్గర ఇది మన్నుతుంది, ఇది లైఫ్ టైం నాకు ఉపయోగపడుతుందా లేదా, ఇలాగ అన్ని విషయాలు మనం ఆలోచిస్తాం కదా, ఇహలోకి సంబంధించినటువంటి విషయాల గురించి. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా పరీక్ష చేయాలి. అలా పరీక్ష చేసుకుంటూ మరి మనము ఈ యొక్క సత్య స్వరూపమై లేకపోతే భ్రమపరిచేటువంటి ఆత్మ నుంచి మరి మనల్ని మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము మరి కాపాడుకుంటూ ఉండాలి. మోసపరచబడకుండా ఉండాలి అంటే మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకి కావాలి. మరి ఆయన యొక్క సహాయము మనకి కావాలి, ఆయన మనకు సహాయం చెయ్యాలి అంటే మనలో దేవుని వాక్యం నిలిచి ఉండాలి. దేవుని వాక్యము మనలో నిలిచి ఉండకుండా, దేవుని వాక్యము మనలో లేకుండా మరి మనము సత్యవాక్యాన్ని గుర్తించడం అనేది చాలా కష్టమైనటువంటి మరి విషయం. అందుకే ఇదే యోహాను పత్రికలో మనం చూస్తే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మరి 24వ వచనంలో యోహాను అంటాడు, అయితే చూడండి ఆ మాట, 2వ అధ్యాయం 24వ వచనం, అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి, మీరు మొదటి నుండి వినిన దానిని మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. కాబట్టి మనకి ఏదైతే మనకు బోధించబడుతూ వస్తుందో దాన్ని మనలో నిలవనివ్వాలి. అలా నిలిచినప్పుడు మరి మనం ఏమవుతాము, తండ్రి యందును కుమారుని యందును మనము
నిలిచి ఉంటాము అనేటువంటి మరి విషయాన్ని ఇక్కడ యోహాను చాలా స్పష్టంగా చెప్తాడు. కాబట్టి దేవుని యొక్క సత్యవాక్యము మనకు బోధించబడుతున్నప్పుడు ఆ యొక్క సత్యవాక్యము మన హృదయంలో నిలుపుకోవాలి. అంత మాత్రమే కాదు, కానీ మనంతట మనంగా కూడా వాక్యాన్ని మనము అభ్యసిస్తూ ఉండాలి. అలా అభ్యసించినటువంటి వాక్యాన్ని మన హృదయాల్లో మనము భద్రపరచుకోవడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనము పొందుకుంటాం. ఒకసారి ఒక మరి నేటివ్ అమెరికన్ మిషనరీ మరి ఆయన స్నేహితులు కలిసి మరి ఒక అమెరికాలో లాస్ ఏంజల్స్ లో ఒక పట్టణంలో వారు ఒక వీధిలో నడుస్తూ వెళ్తున్నారంట. అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆ వీధి చివరిలో ఒక ఆయన నిలబడి సువార్త ప్రకటిస్తున్నాడంట. సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అయితే ఆయన బోధించేటువంటి సువార్త అది ఒక కల్ట్ అని ఈ మిషనరీకి తెలుసు, అతని స్నేహితుడికి తెలియదు. సో ఈయన ఈ స్నేహితుడు మరి అప్పుడప్పుడే రక్షణలోనికి వచ్చాడు, అంటే కొత్తగా మరి దేవునిలోనికి వచ్చాడు, విశ్వాసంలోనికి వచ్చాడు. కాబట్టి ఈయన సువార్త చెప్తున్నారు కదా విన్నామని ఆయన దగ్గర నుంచున్నాడు. అయితే అది కల్ట్ అని మిషనరీకి తెలుసు కాబట్టి ఆయన మరి అక్కడ నిలబడలేదు. ఆయన వెళ్ళిపోతూ మరి ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభువా నా స్నేహితుడు అక్కడ నిలబడిపోయాడు, అతనికి ఆ కల్ట్లో కనుక అతను వెళ్ళిపోతాడేమో, అతని యొక్క మరి ఆ హృదయంలోనికి ఆ వాక్యం వెళ్లకుండా సహాయం చేయండి ప్రభువా, మీరు అతనితో ఉండండి ఈయన ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఈయన అలా ముందుకు వెళ్ళిపోతున్నప్పటికీ కొంత సమయానికి ఆ స్నేహితుడు ఇతని దగ్గరికి వచ్చారంట. అదేంటి నువ్వు అక్కడ నిలబడి వాక్యం వింటున్నావు కదా, ఎందుకు వచ్చేసావు అని ఆ స్నేహితుడిని అడిగాడంటే ఈ మిషనరీ. అడిగితే ఏమో అక్కడ నిలబడ్డాను కానీ నా హృదయంలో నుంచి ఇక్కడ నిలబడొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇక్కడ నిలబడొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అనేటువంటి స్వరం నాలో వినపడుతుంది, అందుకే మరి నేను అక్కడి నుంచి వచ్చేసాను, అది వినడానికి నాకు ఇష్టము కలగలేదు అని మరి ఆయన చెప్పాడంట. సో ఎందుకు మరి కొంతమంది దేవుని మార్గం నుంచి దూరం అయిపోతున్నారు, ఎందుకు మరి దేవుని యొక్క వాక్యం వారికి తెలిసినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాలలో ఉండేటువంటి ఆ యొక్క సత్యాన్ని వారు గుర్తించుకోండి యొక్క మోసంలో పడిపోతున్నారంటే దేవుని ఆత్మ లేకపోతే దేవుని యొక్క సత్యవాక్యము వారు కలిగి ఉండకపోవడాన్ని బట్టి ఈ మోసంలో వారు పడిపోతున్నారు. అందుకే ఇందాక మనం చదువుకున్నటువంటి 2వ అధ్యాయంలోనే 19వ వచనంలో మనం చూస్తే వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కాదు, వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలుచుందరు, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయటకు వెళ్ళిపోయి అనేటువంటి మాట యోహాను చెప్తున్నాడు. వారు ప్రారంభంలో మరి విశ్వాసంలోకి వారు వచ్చినప్పుడు వారు సరిగానే ప్రారంభించారు, కానీ వారు ఏమైపోయారు, దానిలో వారు నిలబడలేకపోయారు. అందుకే వాళ్ళు ఏమైపోయారు, వారు బయటికి వెళ్ళిపోయారు. దేవుని యొక్క వాక్యానికి వారు పూర్తిగా లోబడలేకపోయారు కాబట్టి వారు బయటకు వెళ్ళిపోయారు. వారు మన సంబంధులు కాదు అని యోహాను భక్తుడు ఇక్కడ మరి తెలియజేస్తూ ఉన్నాడు. వీస్బీ అనేటువంటి ఒక వ్యాఖ్యాత ఆయన ఏం చెప్తారంటే, ఏ క్రైస్తవుడైతే అనుదిన ప్రార్థన మరియు వాక్య ధ్యానం కలిగి ఉంటాడో అటివారు ఆత్మానుసారంగా నడుస్తూ తనకి కావలసినటువంటి వివేచన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పొందుకుంటూ ఉంటారు అని ఆయన అంటూ ఉంటాడు. అనగా మరి ఒక విశ్వాస యొక్క జీవితంలో మరి ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మరి అధ్యయనం చేయడము, ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవటము అనేది మరి చాలా అవసరం. అలా మరి ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని క్రమం తప్పకుండా చదవడము, దాన్ని నేర్చుకోవడం, దాన్ని అభ్యాసం చేయడం అనేది మరి జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడు, ఆ వాక్యంను బట్టి మన హృదయంలో వివేచనను ఆయన కలిగిస్తూ ఉంటాడు. ఆయన ఇంకా ఏమంటారంటే ఒక విషయం మనం బాగా గుర్తుంచుకోవాల్సి ఉంది, అదేంటంటే బైబిల్ని దేవుడు మనకి ఇచ్చాడు, అయితే ఇందులోని విషయాలు మరి ఆయా సమయాలలో మరి ఆయా పరిస్థితుల్లో మరి ఉన్నటువంటి వ్యక్తులకు అప్పటి సామాజిక సాంస్కృతిక పరిస్థితులను బట్టి దేవుడు వారికి ఇచ్చాడు. కాబట్టి వాటిని చదువుతున్నటువంటి మనము ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి వాటిని మనం చూడకూడదు. ఆ సమయంలో దేవుడు వారికి ఎలాంటి పరిస్థితుల్లో ఆ వాక్యాన్ని ఇచ్చాడో, ఎలాంటి సామాజిక పరిస్థితులు అక్కడ ఉన్నాయో, ఎలాంటి మరి ఆచారాలు వాళ్ళు పాటించేవారో దానిలో నుంచి ఆ కోణంలో నుంచి మనం చదివినప్పుడు అక్కడ దేవుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వారికి చెప్పినటువంటి విషయం అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు నుంచి మనం ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో బట్టి ఈ మన రూల్స్ తీసుకెళ్ళి వాళ్ళకి అప్లై చేస్తే అది ఎంత మాత్రం కూడా అది సెట్ అవ్వదు అని చెప్తాడు. నేటి కాలంలో మరి ఈ యొక్క విషయంలో మరి బ్రహ్మపరిచే ఆత్మ చాలా మరి పని చేస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఆ విషయాలను ఆ కాలంలో నుంచి చూడకుండా ఈ కాలం నుంచి చూడడం వల్ల మరి ఈ విషయాల్ని సరిగా వారు మరి కొంతమంది అర్థం చేసుకోలేక మరి ఆ యొక్క బ్రహ్మపరిచేటువంటి ఆత్మ ఉచ్చులో పడిపోతున్నారు. ఉదాహరణకి మనం చూస్తే వాళ్ళు ఏమంటారంటే, కొంతమంది ఏమంటారంటే ఇది చాలా పాపులర్ అనమాట, దావీదు నాట్యం చేశాడు కదా, ఇప్పుడు మనం నాట్యం చేస్తే తప్పేంటి
అని అంటారు కదా. ఇలా చెప్పేటువంటి బోధకులు చాలా మంది మరి నేటి కాలంలో మనం చూస్తాం. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికే కదా దావీదు నాట్యం చేసింది, కాబట్టి మేము కూడా దేవుణ్ణి ఆరాధించడానికే నాట్యం చేస్తున్నాము, కాబట్టి ఇందులో తప్పేముంది అని మరి వారు అంటూ ఉంటారు. అవును, దావీదు నాట్యం చేసి దేవుణ్ణి ఆరాధించాడు, కరెక్టే. కానీ దావీదు అలా ఎన్నిసార్లు చేశాడు? ఒకే ఒకసారి చేశాడు. ఆ తర్వాత మనకు అలాంటి సంఘటనలు ఎక్కడెక్కడ బైబిల్లో మనకు కనిపించవు, అంతకు ముందు కూడా కనిపించవు. ఒకసారి ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి నిర్గమకాండంలో కనిపిస్తుంది. నిర్గమకాండంలో మరి వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత మిరియాము గారు ఆమెతో కూడా మరి కొంతమంది స్త్రీలు తంబుర్లు పట్టుకుని మరి వారు నాట్యం చేస్తూ దేవుని స్తుతించారని మనకు కనిపిస్తుంది. మంచిది. అయితే కొత్త నిబంధనకి మనం వచ్చేసరికి కొత్త నిబంధనలో మరి అపోస్తులు ఎవరు కూడా దీనిని ప్రస్తావించలేదు, అపోస్తులు ఎవరు కూడా దీన్ని ఎంకరేజ్ చేయలేదు. వారు ఎలా చెప్పారో చూద్దాం ఒకసారి. చూడండి, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చూడండి. అలాగే పరిశుద్ధులు సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికే కర్త గాని అల్లరికి కర్త కాదు. ఆమేన్. సో పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు దేనికి కర్త అయినాడు? సమాధానానికి కర్త అయినాడు, కానీ ఆయన అల్లరికి ఎంత మాత్రం కూడా కర్త కాదు. అలాగే కొలసీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం కూడా మనం చూస్తే అక్కడ పౌలు ఇలా చెప్తూ ఉంటాడు. చూడండి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైనటువంటి పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చాలా చూసారా, ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సంగీతములతోనూ కీర్తనలతోనూ అన్నాడు తప్ప డాన్సులతో అనలేదు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైనటువంటి పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానం చేస్తూ సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యాన్ని మనలో మనం ఏం చేయాలంటే సమృద్ధిగా నివసింపనీయాలి. వాక్యము మనలో నివసింపకుండా మరి పాటలు పాడినా మరి గానం చేసినా అది దేవునికి అంత మాత్రం కూడా అది సహితమైనది కాదు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గురించి మనము చాలా జాగ్రత్తగా మరి అర్థం చేసుకోవాలి. గంతులు వేయడం, దేవుని సన్నిధిలో మరి ఆరాధన చేస్తున్నామని చెప్పి ఎగరటము, లేకపోతే మరి సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టుకోవడం, వీటిని బట్టి దేవుని ఆత్మ మరి మనలో పని చేస్తాడు అని అనుకుంటే అది మన యొక్క భ్రమ మాత్రమే. ఆయన సన్నిధిలో మనము ఉన్నాము అనేటువంటి భయం గనక మనలో లేకపోతే ఆయన మనం ఎంత మాత్రం కూడా మనం ఆరాధించలేము. అది కేవలము మరి నటనే అవుతుంది. ఆయన మనం ఆరాధిస్తున్నాము అని అనుకుంటాము తప్ప అది దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధనగా ఎంత మాత్రం కూడా అది ఉండనే ఉండదు. ఆయన సన్నిధిలో మరి లేదా దేవుని ఎదుట మరి మనము నిలవబడినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మరి మనము మరి ఆయనను ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటే మరి ఒక విధమైనటువంటి భయం మనకు కలుగుతుంది. యెషయా ప్రవక్త మరి దేవుని యొక్క దర్శనాన్ని చూసినప్పుడు ఆ యొక్క దర్శనంలో మరి దేవుడు అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండటము, ఆయన చుట్టూ మరి శరాపులు కెరూబులు మరి ఆయన చుట్టూ చేరి మరి ఆయనను పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేస్తూ అంత గంభీరంగా వారు ఆరాధన చేస్తున్నప్పుడు యెషయా నోట్లో నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి ప్రజల మధ్య నేను నివసించువాడను అనేటువంటి మాట మరి యెషయా చూస్తాడు. సో దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే యథార్థంగా మరి మనం ఆరాధించడానికి నిలబడతామో మన యొక్క వాస్తవికత లేకపోతే మన యొక్క స్థితి అనేది మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఆయన యొక్క పరిశుద్ధత ముందు మనం నిలబడేటువంటి అర్హత మనకు లేదు అనేటువంటి సత్యము మనకు అర్థమైపోతుంది. కాబట్టి నేను అర్హుడిని కాదు ప్రభు అని చెప్పి ఆయనను మనము గణపరిచేటువంటి వారంగా ఉంటాము, ఆయనను మనము ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటాం. యెషయాకి ఏ స్పెషల్ ఎఫెక్ట్ లేకుండా ఫీలింగ్ వచ్చింది, లేదా ఆ యొక్క భావనకి కలగడానికి యెషయా పక్కన మ్యూజిక్ ఉందా, లేకపోతే సౌండ్ ఎఫెక్ట్ ఉందంటే ఏమీ లేదు. ఆయన మరి ఉన్నట్లుగా దేవుడిని అలా చూస్తూ ఉన్నప్పుడు మరి ఆయన మరి తన యొక్క వాస్తవికతను గుర్తించాడు. ఆయన దేవుని ప్రవక్తే, దేవుని యొక్క మాటలను దేవుని ఇశ్రాయేలు ప్రజలకు అందించినటువంటి గొప్ప ప్రవక్త. ఆయన అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రుడును.
ఆయనే అలా దేవుణ్ణి చూసి అపవిత్రుడు అంటే మన పరిస్థితి ఏంటంటారు? మనం అసలు మరి ఎంతగా దేవుని యొక్క సన్నిధిలో మనము వణుకుతూ ఆయనను మనం ఆరాధించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి మ్యూజిక్ వద్దా అని నేను అనట్లేదు, మ్యూజిక్ వద్దా నేను అనట్లేదు, లేకపోతే పాటలు అనేవి మరి వద్దా అని నేను అనట్లేదు. కానీ అవి మనల్ని దేవుణ్ణి ఆరాధించడానికి మనకు ఉపయోగపడేటువంటి సాధనాలు మాత్రమే. కానీ అవి మాత్రమే ఆరాధన అనుకోవడము మరి అది ఒక భ్రమ. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయంలో మరి ఈ భ్రమపరిచే ఆత్మ పనిచేసేటువంటి విధానం కనుక మనం ఆలోచన చేస్తే మరి ప్రవచనాల రూపంలో మరి ఈ భ్రమపరిచే ఆత్మ మరి సంఘంలో పనిచేస్తూ ఉంది. ఇదిగో దేవుడు నాకు ఇది చూపిస్తున్నాడు కాబట్టి వచ్చే సంవత్సరానికి ఇది ఇలా మీ జీవితంలో ఇలా జరిగిపోద్ది, లేకపోతే ఈ దేశంలో ఇలా జరిగిపోద్ది, అక్కడ ఇలా అయిపోద్ది, ఇక్కడ అలా అయిపోద్ది అని మరి ప్రవచనాలు చెప్పేటువంటి వారు చాలా మంది నేటి క్రైస్తవ సమాజంలో మరి మనం చూస్తాం. ప్రవచించుట అనేది మరి కొత్త నిబంధనలు మనం చూస్తే పౌలు చాలా స్పష్టంగా చెప్తాడు. అది దేవుని ఆత్మ ద్వారా దేవుడు సంఘానికి లేకపోతే విశ్వాసులకు ఇచ్చినటువంటి మరి అనేకమైనటువంటి కృపావరాలలో ఒక కృపావరం. ఇది సంఘానికి క్షేమము కలగటానికి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు అనుగ్రహించినటువంటిది. ఇది దేవుడు దాని కొరకు ఏర్పాటు చేశాడు. అయితే దురదృష్టకరమైనటువంటి సంగతి లేకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే నేటి క్రైస్తవ సమాజము దీనిని తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు ఉపయోగించడము ఇది ప్రారంభించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మరి దేవుడు ఈ యొక్క ప్రవచనాలను అనుమతిస్తూ ఉంటాడు, నేను కాదని అనట్లేదు. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే. దేవుడు మరి నేటి కాలంలో మనతో మాట్లాడడానికి లేకపోతే మరి బైబిల్ మనం చదువుతున్నప్పుడు దేవుడు తన భక్తులతో మాట్లాడడానికి ఆయన ఉపయోగించినటువంటి సాధనము ధర్మశాస్త్రము లేకపోతే బైబిల్ గ్రంథము మాత్రమే. దేవుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తన ప్రవక్తను పంపించి తన ప్రజలతో మాట్లాడాడు. కొన్నిసార్లు మరి ప్రత్యక్షంగా తన ప్రజలకు ఆయన ప్రత్యక్షమయ్యాడు, లేకపోతే తన భక్తులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. కానీ దేవుని యొక్క వాక్యము అనేది మనకు చాలా ప్రాముఖ్యము. ప్రవచనము ఏదైనా సరే దేవుని యొక్క వాక్యముతో అది ఖచ్చితంగా సరిపోల్చబడి లేకపోతే అది దేవుని యొక్క వాక్యానుసారంగానే అది ఉండాలి. కానీ దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా అది ఎంత మాత్రం కూడా ఉండకూడదు. దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి బైబిల్ దేవుడు మనకిచ్చింది, లేకపోతే దేవుడు బైబిల్ ద్వారా మనతో చెప్తున్నటువంటి సత్యము అదే. ప్రవచనాలు దేవుని యొక్క వాక్యానుసారం అయితే అది పర్వాలేదు. కానీ మరి నేటి కాలంలో నేటి క్రైస్తవ సమాజంలో దీన్ని ఏం చేశారంటే బిజినెస్ చేసేసారు. దీన్ని బిజినెస్ చేసేసుకుని మరి దీన్ని ఒక ట్రిక్గా ఉపయోగించి మరి ప్రజల్ని మోసగించేటువంటి మరి బోధకులు ఎంతో మంది, లేకపోతే ఇంకొక విధంగా చెప్పాలంటే ఆధునిక బిలాములుగా వీరిని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిలాం చేసింది అదే కదా. బిలాంకి దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు నా ప్రజల్ని శపించడానికి వీల్లేదు అని 3 సార్లు చెప్పినా సరే బిలాము దానికి మరి లోపడటానికి ఇష్టపడలేదు. కానీ ఆ బహుమతి కోసము, ఆ బంగారం కోసము, దానికోసము ఆశపడి వెళ్ళిపోయినప్పుడు ఏమైంది? గాడిద ద్వారా దేవుడు బుద్ధి చెప్పాడు, మాట్లాడాడు. చివరికి మనం చూస్తే చాలా దారుణంగా క్రూరంగా బిలాము చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే ఆయన మనతో మాట్లాడతాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము మరి 1 నుంచి ఉన్నటువంటి వచనాలు మనం చూసినట్లయితే అక్కడ హెబ్రీ గ్రంథకర్త ఇలా చెప్తూ ఉంటాడు. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన చాలు అక్కడ సరిపోతుంది. చూసారా ఇక్కడ మనం చూస్తే దేవుడు ఎవరితో ద్వారా మాట్లాడుతున్నాడంట? కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ కుమారుడు ఎవరో కాదు కానీ వాక్య స్వరూపమైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నప్పుడు ఆ వాక్యమైనటువంటి మరి ఆ యొక్క కుమారుని తెలుసుకోవడానికి వాక్యాన్ని మనం ఎంతగా చదువుతున్నాం అనేది మనందరం కూడా ప్రశ్నించుకోవాల్సిన విషయం. మరి చివరిగా మరి మూడవ విషయాన్ని మనం చూస్తే వీళ్ళు ఏం చేస్తారంటే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండరు. చూడండి 2వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుంచి
10వ వచనం వరకు మనం చదువుకుందాం, లేదా 11వ వచనం వరకు నేను చదువుతాను, దయచేసి గమనించండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు. మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచుండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచిండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడును వాని దుష్టక్రియలలో పాలివాడగును అని యోహాను చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ యొక్క విషయంలో మనము చాలా జాగ్రత్త పడవలసిన వారమైనా యేసుక్రీస్తు ప్రభువారిని, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఏ బోధ అయితే చెప్పారో ఆ బోధను చెప్పకుండా ఆ బోధలాగే అనిపించేటువంటి బోధను తీసుకొస్తారు వీళ్ళు. అనగా ఇందులో అనేక విషయాలు ఉన్నాయి, కానీ ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మాత్రం ఎదుటి నేను ఉంచాలని ఆశపడుతున్నాను. అదేంటంటే త్రిత్వాన్ని నిరాకరించేటువంటి వారు చాలా మంది నేడు క్రైస్తవ సమాజంలో కనిపిస్తున్నారు. ఏ విధంగానైనా సరే త్రిత్వ దేవుణ్ణి వారు ఒప్పుకోరు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తులుగా దేవుడు తన యొక్క అస్తిత్వాన్ని మనకు బైబిల్ గ్రంథంలో ఆయన తేటపరిచాడు. అయితే త్రిత్వం అనేటువంటి పదము బైబిల్లో మనకు ఎక్కడ కనిపించదు. త్రిత్వము అనేటువంటి పదము బైబిల్లో లేదు కదా, కాబట్టి మీరు చెప్పేది తప్పు, ఈ యొక్క త్రిత్వము మీరు నమ్ముతున్నారు, ఇది చాలా అబద్ధ బోధ అని చెప్పి మనల్ని వారు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అయితే బైబిల్లో పిల్లి గురించి కూడా లేదు. పిల్లి గురించి ఎక్కడ పిల్లి ప్రస్తావన బైబిల్లో లేదు. అలా అని చెప్పి పిల్లి లేదు అంటే మనం దాన్ని ఒప్పుకుంటామా? ఒప్పుకోం. కానీ దేవుని యొక్క విషయంలో ఈ యొక్క త్రిత్వము అనే యొక్క కాన్సెప్ట్ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆదిమ అపోస్తలులు ఈ పునాది మీదే సంఘాన్ని వారు నిర్మించారు. ఈ పునాది మీద వారు సంఘాన్ని కట్టడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క త్రిత్వము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ త్రిత్వము అంటే ఏంటంటే దేవుడు తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మనిగా ముగ్గురు వ్యక్తులుగా ఆయన ఏకత్వము కలిగి ఉన్నటువంటి వ్యక్తి, ఉన్నటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు. ముగ్గురు వేరు కానీ ముగ్గురు సమానమే. ముగ్గురు ఏకత్వము కలిగి ఉన్నారు. ముగ్గురు విడదీయలేనటువంటి ఒక అన్యోన్యమైనటువంటి సంబంధం కలిగి ఉన్నారు. ఈ ముగ్గురు కూడా మనకు బైబిల్లో ప్రతి చోట వారు కనిపిస్తుంటారు. అయితే దానిని చూడడానికి కూడా మనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఖచ్చితంగా అవసరమైనది. మత్తయి సువార్త 3వ అధ్యాయం, టైం లేదు కానీ నేను చెప్పేస్తున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మీరు చూస్తే యేసు ప్రభువు బాప్తిసం సమయంలో ఆకాశం తెరవబడుట, తండ్రి యొక్క స్వరము వినటము, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి రావడం అనేది మనం చూడగలుగుతాం. అలాగే మత్తయి సువార్త చివరిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వనని యేసు ప్రభువారు శిష్యులైనటువంటి వారందరికీ ఆజ్ఞ ఇవ్వడం మనం చూస్తాం. అలాగే యోహాను సువార్తలో యేసు ప్రభువారు తండ్రిని గురించి ఆయన చెప్తారు. అద్వితీయ సత్య దేవుడమైనటువంటి నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎదుటే నిత్యజీవం అని చెప్తారు. అలాగే నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మరొక ఆదరణకర్త మీ దగ్గరికి వస్తారు, అనగా సత్య స్వరూపి ఆత్మ మీ దగ్గరికి వచ్చి నేను ఏ విషయాలు అయితే బోధించానో వాటినే తీసుకొని మీకు ఆయన బోధించి మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తారు అని చెప్తారు. ఒకవేళ దేవుడిలో గనక త్రిత్వం లేకపోతే యేసు ప్రభువారు అద్వితీయ సత్యదేవుడమైనటువంటి నీవు పంపిన యేసుక్రీస్తుని చెప్పాల్సిన అవసరం లేదు, నన్ను మీరు తెలుసుకుంటే సరిపోతుందని చెప్పేవారు. లేదా నేను వెళ్ళిపోయిన తర్వాత వేరొక ఆదరణకర్త మీ దగ్గరికి వస్తానని చెప్పాల్సిన అవసరం లేదు, నేనే ఆదరణకర్తగా వస్తానని చెప్తారు. కానీ ఈ విషయాలు వారు ఎదురు చూసినప్పుడు వారు దీనికి ఒప్పుకోవడానికి అంత మాత్రం కూడా ఇష్టపడరు, ఈ యొక్క త్రిత్వవాదాన్ని ఒప్పుకోనటువంటి వారు. కాబట్టి వాళ్ళు ఒక భ్రమలో ఉండి మన యొక్క సత్యాన్ని వారు కల్ట్ అని చెప్పి మనల్ని వారు అంటూ ఉంటారు. ఈ త్రిత్వాన్ని గురించి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలంటే ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా కూడా త్రిత్వానికి 1% కూడా మనం మ్యాచ్ చేయలేము. కాబట్టి నేను ఏ ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వట్లేదు. కాబట్టి మనము వినేటువంటి బోధలు, మనకు వినిపించబడేటువంటి వాక్యము అనేది ఈ యొక్క త్రిత్వాన్ని గనక ఒప్పుకోనట్లయితే ఆ బోధలు మనం వినవలసినటువంటి అవసరము ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే యోహాను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదా, ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట
చేర్చుకోవద్దు, వానికి శుభమని కూడా మీరు ఎంత మాత్రం కూడా చెప్పాల్సినటువంటి పని ఎంత మాత్రము కూడా లేదు. చివరికి ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నటువంటి నేనైనా సరే రేపు పొద్దుట వచ్చి త్రిత్వాన్ని కనుక నేను రిజెక్ట్ చేస్తే, త్రిత్వాన్ని కనుక నేను బోధించకపోతే నేను కూడా అబద్ధ బోధకుని అవుతాను, కానీ నేను మిమ్మల్ని మోసపరిచేటువంటి వాడిని అవుతాను, కానీ సత్యాన్ని మీకు చెప్పేటువంటి వ్యక్తిగా నేను అంత మాత్రం కూడా ఉండను. కాబట్టి మీరు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే మరి మీరు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. అదేంటంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు కలిగి ఉండాలి. రెండవది దేవుని యొక్క వాక్యం మీలో నిలిచి ఉండాలి. ఈ రెండు కనుక మనలో ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనం స్థిరంగా నిలబడినప్పుడు మనల్ని ఎవరు కూడా మోసం చేయలేరు, మనల్ని ఎవరు కూడా మరి భ్రమపరచలేరు. ఒకసారి ఒక మరి పగడాల వ్యాపారి దగ్గరికి ఒక ఆయన మరి వచ్చాడంట. ఒక ఆయన వచ్చి, అయ్యా నేను కూడా పగడాల వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఈ యొక్క పగడాల వ్యాపారంలో ఉన్నటువంటి మరి మెలకువలు ఏమైనా చెప్తారా, నిజమైనటువంటి పగడం ఏది లేకపోతే డూప్లికేట్ పగడం ఏది, నేను తెలుసుకోవడంలో చాలా కష్టపడుతున్నాను, నాకు ఈ విషయంలో హెల్ప్ చేయండి అని చెప్తే, సరే రేపు సాయంత్రం నేను మరి షాప్ కట్టే టైంకి నా దగ్గరికి వచ్చే నేను చెప్తాను అని అన్నారంట. సరే అని చెప్పి ఆ తర్వాత రోజు ఆయన దగ్గరికి వచ్చారంట. వచ్చినప్పుడు ఆయన చేతిలో ఒక పగడాన్ని పెట్టి నాతో కూడా నడువు అని చెప్పానంట. ఆయనతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ఒక 2 కిలోమీటర్ల తర్వాత ఆయన ఇల్లు వచ్చింది. సరే వచ్చావు కదా, ఆ పగడం నాకు ఇచ్చే, నువ్వు వెళ్ళిపో అన్నాడంట. సరే ఈ రోజు ఏం చెప్పడేమో, రేపు చెప్తాడేమో అనుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పగడాన్ని ఆయనకి ఇచ్చాడు. తర్వాత రోజు వచ్చాడంట. తర్వాత రోజు కూడా సేమ్ అలాగే చేశాడంట. ఏం చెప్పట్లేదంట. ఆయన ఆ పగడం చేతిలో పెడుతున్నాడు, నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయన పగడం తీసేసుకుంటాడు, ఆయన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇలా ఒక 4 రోజులు చేస్తూ వచ్చాడంట. చేస్తూ వచ్చిన తర్వాత 31వ రోజున యథావిధిగా ఈయనకేమో అడగాలని ఉంది, కానీ అడగలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన మించినటువంటి పగడాల వ్యాపారం ఎవరో కూడా లేదా ఆ ఊర్లో. ఒకవేళ అడిగితే ఇంకా నాకేం చెప్పడేమో, ఈయన టెక్నిక్ ఇదేనేమో, ఇలాగే నేర్పిస్తాడేమో, సర్లే ఏం చేద్దాం అని 31వ రోజు అనుకుంటూ వచ్చి షాప్ కట్టే టైంకి వచ్చినప్పుడు ఈయన యథావిధిగా ఆయన చేతిలో అది పగడం పెట్టాడు. పెట్టిన వెంటనే ఆయన ఇలా పట్టుకుని, ఏమన్నా ఇది పగడం కాదన్నాడంట. ఇది పగడం కాదు, ఇది వేరేదేదో అన్నాడంట. ఆయన ఇలా చూసి, నీకు వచ్చేసింది, నిజమైన పగడం ఏదో నువ్వు తెలుసుకున్నావు, సో ఇంకా నీకు నేను నేర్పించాల్సింది ఏం లేదు, వెళ్ళి నీ వ్యాపారం మొదలు పెట్టానండి. అక్కడ ఆ కథలో మనం చూస్తే ఆయన ఈయనకేం చెప్పలేదు. ప్రతిరోజు ఆ చేతిలో ఆ పగడం పెడుతున్నాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు. మళ్ళీ యథావిధిగా తర్వాత రోజు వస్తున్నాడు, పగడం చేతిలో తీసుకుంటున్నాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇలా వెళ్తున్నటువంటి క్రమంలో ఆ పగడం యొక్క బరువు, ఆ పగడం యొక్క టెక్స్చర్, నిజమైనటువంటి పగడం ఎలా ఉంటుందో అతని చేతికి అలవాటు అయిపోయింది. కాబట్టి ఆ డూప్లికేట్ పగడం ఎప్పుడైతే చేతిలో పెట్టాడో వెంటనే అర్థమైపోయింది ఇది నిజమైనటువంటి పగడం కాదు అని. అలాగే మన ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే ప్రతిరోజు పఠిస్తూ, ప్రతిరోజు మనం ధ్యానం చేస్తూ, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుంటూ దాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటామో, సత్యస్వరూపమైనటువంటి ఆత్మకి భ్రమపరిచేటువంటి ఆత్మకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఈ మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు శ్రావణి నన్ను ఒక క్వశ్చన్ అడిగింది. అదేంటంటే, ఈసారి టాపిక్ చేంజ్ చేస్తావా లేదా అని. అప్పుడు లేదు, మీ అందరూ అదే చెప్తున్నారు, సుధీర్ అదే చెప్తున్నాడు, శ్రీనివాస్ గారు అదే చెప్తున్నారు, నువ్వు అదే చెప్తున్నావు, ఇంకా మీరు టాపిక్స్ చేంజ్ చేయాలంటే, లేదు దేవుడు మాకు ఇదే చెప్పమని చెప్తాడు, మేము ఇదే చెప్తాం, మీరు టాపిక్ చేంజ్ చేయమని చెప్పాను. సో దేవుని యొక్క వాక్యము దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన యొక్క బైబిల్ మన చేతిలో ఆయన పెట్టినప్పుడు, ఆయన యొక్క బైబిల్ మనం చదువుకోకుండా, ఆయన యొక్క వాక్యాన్ని గురించి మనం నేర్చుకుంటూ మన హృదయంలో దాన్ని భద్రపరచుకోకుండా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కనుక మన జీవితాల్లో లేకపోయినట్లయితే మనము మోసపోయేటువంటి ప్రమాదం ఎంతైనా కూడా ఉంది. కాబట్టి దేవుని యొక్క సత్యవాక్యాన్ని మనం ప్రతిరోజు చదువుతాం, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని గురించి తెలుసుకుందాం, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం, ప్రతి క్షణము దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా మనం మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి ఆయన మనం నడిపిస్తాడు, క్రమపరిచే ఆత్మ నుంచి ఆయన మనల్ని భద్రపరుస్తాడు. అటు కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక. కొద్ది మాట దేవుడు మన ఇంటిలో దీవించును గాక. ఆమేన్.